సీనియర్ లీడర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి చాలా ఇప్పటికి కూడా ఇంకా సీరియస్గా ఉందంట. సో ఆ రోజు చాలా ఛానళ్ళలో ఆయన కన్ను మూశారని చెప్పేసి రావడం జరిగింది. అది చాలా బాధాకరం. అయితే అప్పటికి ఒక మమత అని చెప్పేసి ఒక డాక్టర్ 9 సార్లు సిపిఆర్ చేసి పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన అక్కడ స్థానిక హాస్పిటల్ నుండి హైదరాబాద్ యశోదకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ట్రీట్మెంట్ చేసుకుంటున్నాడు. అయితే డాక్టర్లు ఓకే ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తున్నాడు, కానీ ఇంకా ఆయన ఇంకా కోమాలోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా కండిషన్ ఇప్పుడు కూడా సీరియస్గానే ఉంది. సో నిన్న అటు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రావడం జరిగింది. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా యశోద హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆయనను వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి, ఆయన చూడడానికి. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా సీనియర్ లీడర్ కాబట్టి, ఆయన ఇప్పటి వ్యక్తి కాదు, దశాబ్దాలుగా ఆయన రాజకీయాలు ఉన్నాడు కాబట్టి, సో పెద్ది సుదర్శన్ రెడ్డిని చూడడానికి హాస్పిటల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యశోద హాస్పిటల్కి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే చేరుకొని అక్కడ డాక్టర్లతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి డాక్టర్లతో కూడా ఆరోగ్యం పరిస్థితి ఏదైతే నిన్న కేసీఆర్ చెప్పాడో అదే తరహాలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఏ విధంగానైనా సరే సుదర్శన్ రెడ్డి బ్రతకాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఎప్పట్లాగానే పాలిటిక్స్లో యాక్టివ్గా రావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా అటు డాక్టర్లకు చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా వారి కుటుంబానికి ధైర్యం నింపేటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు హాస్పిటల్కి వస్తున్నారు. అయితే గతంలో మనం చూసినాం. అయితే రేవంత్ రెడ్డి గారు ఇలాంటి విషయాల్లో చాలా ఒక గొప్ప మానవతాన్ని చాటుకుంటారని చెప్పుకోవాలి. సరే, అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఏదైనా గొడవైనా ఉండొచ్చు, కానీ ఇలాంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైనా ముందుంటారు. ముందుండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం, వాళ్ళకి ధైర్యాన్ని నింపడం చేస్తూ ఉంటారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాలు విరిగినప్పుడు కూడా ఆయన హాస్పిటల్లో పడితే ఆయన వెళ్ళి పరామర్శించడం, కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నతంగా మనం చెప్పుకోవచ్చు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. సో డాక్టర్లు బయటికి చెప్తున్నప్పటికీ కూడా, ఆయన ట్రీట్మెంట్కి సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా కొంచెం క్రిటికల్ కండిషన్ ఉన్నట్టుగా అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే ఆ రోజు మమత 9 సార్లు సిపిఆర్ చేసినాక తను కొంచెం ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. అప్పటి వరకు కూడా ఆయన అసలు మనిషి ఎలాంటి స్పందన లేకపోవడం, మమత 9 సార్లు సిపిఆర్ చేయడంతో మరొకసారి స్పందన రావడము, ఇదంతా కూడా మనం చూసినాం ఆ రోజు. సో హాస్పిటల్కి వచ్చి కూడా ఇప్పుడు 2-3 డేస్ అవుతుంది. ఈ 2-3 డేస్గా ఆయనకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయితే డాక్టర్లు మాత్రం చెప్తుందంటే ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు కూడా కండిషన్ మాత్రం క్రిటికల్గా ఉంది, కండిషన్ సీరియస్గా ఉందని చెప్పేసి చెప్పడంతో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం అక్కడికి రావడం జరిగింది. వచ్చి ఆయనకు కుటుంబానికి ధైర్యం చెప్పేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో అక్కడ డాక్టర్లతో కూడా ఆయన మాట్లాడుతూ పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి అటు డాక్టర్లకు కూడా సో ఆయనను మెరుగుపరిచే విషయంలో మీరు చూసుకోండి డాక్టర్ అని చెప్పేసి చెప్పే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున కూడా మేము ఎలాంటి అయినా కూడా మీకు ఉంటుంది. సో ఆయనకు ట్రీట్మెంట్ ఏ డాక్టర్ అయినా పర్లేదు, ఇక్కడ కాకుండా అయినా సరే, ఫారెన్ డాక్టర్ అయినా సరే, ఎందుకంటే ఇట్లాంటి సమయంలో ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా అదే చెప్తారు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఒక లీడర్ కాబట్టి అక్కడ పేషెంట్ ప్రస్తుతం పెద్ది, సో ఇదే చెప్పే అవకాశం ఉంటుంది. సో డాక్టర్లు ఇక్కడ కాకపోయినా సరే వేరే డాక్టర్ తీసుకొచ్చిన మంచిదే, ఆయన సురక్షితంగా బయటికి రావాలి, మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్లో ఉండాలి అని చెప్పేసి ఇదే చెప్తారు ఖచ్చితంగా. సో రేవంత్ రెడ్డి గారు యశోద హాస్పిటల్కి ప్రస్తుతం అయితే వస్తున్నారు. ఆయనను చూసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది కేసీఆర్ కూడా రావడం జరిగింది, అటు కేటీఆర్, హరీష్ రావు వారు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ సీఎం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి దగ్గరికి యశోద హాస్పిటల్కి వెళ్తున్నారు. వెళ్ళి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి మనం కూడా కోరుకుందాం, బయటికి యాక్టివ్గా రావాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.
శాలిని పాండే స్టైలిష్ లుక్ అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అదేవిధంగా సెప్టెంబర్ 11న మహేంద్రగిరి వారహి అని చెప్పేసి కూడా ఇక్కడ ఒక పోస్టర్ కనిపిస్తుంది. సుమంత్ చాలా రోజుల తర్వాత ఆయన ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. సో సుమంత్ అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడైనప్పటికీ కూడా ఇంకా స్టార్టింగ్లో చాలా సినిమాలు చేసిండు, చాలా హిట్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత మరి ఏమైందో కథలు నచ్చలేదా లేకపోతే ఆయనకు ఎవరు స్టోరీస్ చెప్పారో తెలియదు కానీ చాలా గ్యాప్ ఇచ్చిండు. అప్పుడప్పుడు అరాకొర సినిమాలు తీస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఇప్పుడు మహేంద్రగిరి వారహి అని చెప్పేసి ఒక సినిమా అయితే రాబోతుంది. అందులో తారాగణం కూడా అందరూ బాగానే ఉన్నారు. అక్కడ బ్రహ్మానందం గారు కూడా ఈ మధ్యకాలంలో సినిమాలు ఎక్కువ చేయట్లేదు, అయితే ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఆది పురుష్పై మనోజ్ క్షమాపణ అని చెప్పేసి ఇక్కడ మనం వార్త వస్తున్నాం. అదేవిధంగా భుజంగాయంతో షూటింగ్లకు విరామం. ఈ మధ్యకాలంలో అసలు ఏమైందో స్టార్ హీరోలు అందరూ కూడా సర్జరీలు అవుతున్నాయి, దెబ్బలు తగులుతున్నాయి షూటింగ్లలో. ఇప్పటికే పవన్ కళ్యాణ్ సర్జరీ అయింది, రామ్ చరణ్కి సర్జరీ అయింది, ఈరోజు నిన్న రామ్ చరణ్ కూడా సర్జరీ అవుతుంది, బాలకృష్ణకు సర్జరీ అయింది, ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే. సో ఇట్లా వరుస ఘటనలతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతుందని చెప్పుకోవాలి. హీరోయిన్ లేకుండానే బన్నీ సినిమా అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాము. సో బన్నీ కొత్త లుక్ అనుకుంటే ఇది. సో పుష్పలో మనం చూసినాం, చాలా మాస్లో కనిపించడం జరిగింది ఆయన వేషధరణ. అది ఇప్పుడు మరొకసారి ఇంకా స్టైలిష్గా కనిపిస్తూ ఉన్నారు. కాక్రోచ్లు విజయం అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాము. ఆపరేషన్ విజయ్ మంచు కొండల్లో రగిలిన అగ్ని జ్వాల అని చెప్పేసి చూస్తున్నాము. ఈ సాహస గాథ అని చెప్పేసి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం, అదేవిధంగా తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు కురినాయట. హైదరాబాద్లో కూడా వర్షాలు నిన్నటువంటి వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది, వర్షాలు కూడా కొడుతున్నాయి, అక్కడక్కడ భారీ వర్షాలు కొడుతున్నాయి. అయితే ఈ తెలంగాణలో ఈ అల్పపీడన ప్రభావం వల్ల ఈ 4 రోజులు లైన్గా కంటిన్యూగా వర్షాలు కొట్టే అవకాశం ఉందట. సో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఇవి రెచ్చిపోయిన డ్రగ్స్ మాఫియా అని చెప్పేసి మనం ఇక్కడ వార్త చూసుకోవచ్చు. అదేవిధంగా చివరెడ్డికి సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ అని చెప్పేసి మరొక లిక్కర్ స్కామ్లో వార్త చూసుకోవచ్చు. హసన్పర్తి పోలీస్ స్టేషన్ను సందర్శించిన వరంగల్ సిపి అని చెప్పేసి మరొక వార్త చూసుకోవచ్చు. బొద్దింకల జోలికి రాకండి, వాడి సత్తా అందరికీ తెలిసిందని చెప్పేసి సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ తిప్కి చెప్తా ఉన్నారు. మా జోలికి రావద్దు, ఇప్పటికే మా ప్రతాపం మాది ఏందో చూపించినాము, మా జోలికి రావద్దని చెప్పేసి ఆయన వార్నింగ్ ఇస్తా ఉన్నాడు అభిజిత్ తిప్కే, సిజేపీ పార్టీ వ్యవస్థాపకుడు. మెరుగైన వైద్య సేవలు అందించాలని చెప్పేసి ఇక్కడ కలెక్టర్ గారు భద్రాద్రి కొత్తగూడెంలో చెప్తా ఉన్నటువంటి చూస్తాను. అదేవిధంగా శిథిలావాసలో జమ్మిగూడ పిహెచ్సి అని చెప్పి చూస్తాను. కుషాగూడలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారని చెప్పేసి మరొక వార్త చూస్తున్నాం. అదేవిధంగా సహకార సంఘాల ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని చెప్పేసి మరొక వార్త చూడవచ్చు. హనుమకొండలో చాహద్ బాజ్పేయి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో అభివృద్ధికి పెద్దపీట అని చెప్పేసి మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి హనుమకొండలో. రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మరొక వార్త వస్తున్నాం. వరంగల్లో జిల్లా కలెక్టర్ అక్కడ డాక్టర్ సత్యసారథి చెప్తా ఉన్నారు. ప్రజావాణిలో ప్రతి వినతికి సకాలంలో పరిష్కారం చూపాలని చెప్పేసి కలెక్టర్ అంకిత్ చెప్తా ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 16వ డివిజన్లో ప్రారంభమైన బాల భరోసా అని చెప్పి చూస్తున్నాం. కొత్తగూడెంలో ఢిల్లీలో విద్యార్థుల సంఘటిత పోరాటం చారిత్రాత్మక విజయం అని చెప్పేసి చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెంలో ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం అని చెప్పేసి గాంధీ పథం కన్వీనర్ చింతల చెరువు గిరీశం విద్యానగర్లో అబ్దుల్ కలాం వర్ధంతి వేడుక అని చెప్పేసి